ప్రజలకు మేలు చేసిన కొన్ని వ్యవస్థాపరమైన లోపాలతోనే తాము ఓడిపోయామని మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 43వ బర్త్డే వేడుకల్లో ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు. సల్మాన్ ఖాన్ కు ధోని కేక్ కట్ చేసి తినిపించారు. జహీరాబాద్ ప్రాంతం రోజురోజుకి అభివృద్ధి చెందుతుందని, ప్రత్యేకించి పరిశ్రమలు, కార్మిక వర్గం పెరుగుతున్న సందర్భంగా కనీసం 50 పడకల ఈఎస్ఐ హాస్పిటల్ అవసరమని దానిని ఏర్పాటు చేయాలన్నారు. సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లిలో ఉన్న పిఎస్ఆర్ గార్డెన్లో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గురు పూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. నరసీపట్నం మండలం గబ్బాడ ఇసుక డిపోను అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ జాహ్నవి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సోమవారం నుంచి ఇసుక అందుబాటులో ఉంటుందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సిపిఐ నూతన కమిటీ, వేములవాడ పట్టణ రూరల్ కమిటీలు నిర్ణయించారు. సిపిఐ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కడారి రాములు ఆధ్వర్యంలో కమిటీలు వేసినట్లు తెలిపారు. రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెంకి చెందిన బాలికను హత్య చేసిన హంతకుడికి ఉరిశిక్ష వేయాలని బాధిత కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండల కేంద్రంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో గురుపూజ కార్యక్రమం జరిగింది. చౌటకూరు మండలంలో ప్రతి గ్రామంలో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమంలో భాగంగా 8వ చక్రియల్ గ్రామంలో హనుమాన్ దేవాలయం వద్ద హనుమాన్ చాలీసా పఠనం జరిగింది. మహేంద్ర సింగ్ ధోని భార్య సాక్షి సింగ్ తన భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. ఈ క్రమంలో ధోని కాళ్లకు సాక్షి సింగ్ నమస్కరించింది. ఏపీలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజమండ్రిలో జూలై 8న బీజేపీ విస్తృత స్థాయి సమావేశాలను రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అధ్యక్షతన నిర్వహిస్తున్నట్లు తిరుపతిలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ ఒక ప్రకటనలో చెప్పారు. ములకల చెరువు మండలం రామనాయుని కోటలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను అధికారులు, నాయకులతో కలిసి జనసేన ఇన్ఛార్జ్ పోతుల సాయినాథ్ పరిశీలించారు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని బర్త్డే సందర్భంగా కృష్ణా జిల్లా నందిగామ మండల అంబారపేట వద్ద హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పక్కన ధోని 100 అడుగుల కటౌట్ను అభిమానులు ఏర్పాటు చేశారు. అవసరాలకు అనుగుణంగా ఇసుకను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అన్సారియా పేర్కొన్నారు. గ్రామాల్లో అతిసార ప్రబలకుండా చర్యలు చేపట్టాలని, డయేరియా వలన ఎలాంటి మరణాలు సంభవించకుండా అవసరమైన జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని బ్రహ్మరాంబికాదేవి తెలిపారు. కర్నూలు పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొంది ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేసి కర్నూలుకు విచ్చేసిన ఎంపీ నాగరాజుకి పంచలింగాల టోల్గేట్ వద్ద కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరై ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి తరుణ్ రెడ్డి డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా రాయకోట్ మండలంలోని జై భవానీ వైన్స్ నిర్వాహకులు సమయపాలన పాటించడం లేదు. ప్రభుత్వ నిబంధనలు గాలికి వదిలేసి వైన్స్ యాజమాన్యం 10 గంటల తర్వాత అమ్మకాలు జరపడం గమనార్హం. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం నర్సాపూర్ పట్టణంలో ప్రపంచ జొనైసిస్ డే సందర్భంగా పెంపుడు కుక్కలు, పిల్లులకు ఉచిత రేబిస్ వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని మెదక్ కలెక్టరేట్ రాహుల్ రాజ్ ప్రారంభించారు. ఎన్టీఆర్ జిల్లా బోదవాడలోని అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో ప్రమాదం చోటు చేసుకుంది. సిమెంట్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి 20 మంది కార్మికులకు గాయాలయ్యాయి.
మధ్యప్రదేశ్లోని తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. అక్కడి ఓ బస్సులో ఇండోర్లో కాలేజీ విద్యార్థికి కండక్టర్కి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. రాయదుర్గం పట్టణంలో వర్షాలు పడినప్పుడల్లా ముంపులకు గురి అవుతున్న ప్రధాన డ్రైనేజీ వ్యవస్థలను అధికారులతో కలిసి ఆదివారం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పరిశీలించారు. నారాయణపేట పట్టణంలోని కృష్ణ గోకులం పాఠశాలలో నిర్వహించిన లయన్స్ క్లబ్ ఆఫ్ నారాయణపేట టౌన్ 15వ ఇన్స్టలేషన్ కార్యాలయంలో ఎమ్మెల్యే చిట్టం పర్ణికారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గంలోని ఆకివీడులో మహిళా దొంగల ముఠా హల్చల్ చేసింది. తాజాగా ఓ జ్యువెలరీ షాపులోకి వెళ్లిన ఇద్దరు బంగారం కొనుగోలు చేస్తూ చోరీకి పాల్పడ్డారు. నాగోల్ జైపురి కాలనీ గోల్డెన్ లివ్స్ విల్లాస్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన 2 విల్లాస్ లో తలుపులు పగలకొట్టి 2289లలో భారీగా డబ్బు బంగారం చోరీకి గురైంది.